ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం 2 మిడ్ క్యాప్ బ్యాంకింగ్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, రెండోది బంధన్ బ్యాంక్. ఈ 2 కంపెనీల యొక్క ఫండమెంటల్స్, టెక్నికల్స్, ఫైనాన్షియల్స్ ఒకసారి మనం చూసుకొని ఇది మనకి వైబిలిటీ ఎలా ఉంది ఏంటో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫ్రీ కామ్ వెబ్ ద్వారా. ఇప్పుడు మనం ఏయూ స్మాల్ బ్యాంక్ చూసుకుంటే ఇది ఏయూ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంకు. ప్రజెంట్ మార్కెట్ వాల్యూ వచ్చి 650 ఉంది, ప్రైస్ రేట్ వచ్చి. దీని యొక్క ఫైనాన్షియల్స్ మనం చూసుకుంటే దీని బీటా వచ్చి 1.03 ఉంది. అది ఇండెక్స్తో పాటు మూమెంట్ ఉంది ఈ బీటా వచ్చి. అలాగే 52 వీక్ హై తీసుకుంటే 732 రూపాయలు ఉంది. అలాగే 52 వీక్ లో 462 రూపాయలు. ఎర్నింగ్ పర్ షేర్ 18.95 ఉంది. ఈపీఎస్ 18.95 ఉంది. అలాగే పిఈ 34.30 ఉంది. సెక్టర్ పిఈ వచ్చి 23 ఉంది. అలాగే బుక్ వాల్యూ 119 ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి 5.45. అలాగే ఫేస్ వాల్యూ 10 రూపీస్. ఇంకా స్ప్లిట్ అవ్వలేదు ఈ స్టాక్. ఫేస్ వాల్యూ 10 రూపీస్. మార్కెట్ క్యాప్ తీసుకుంటే 40,965 crores మార్కెట్ క్యాపిటలైజేషను. సో ఈ ఫండమెంటల్గా ఇవి స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు మనం టెక్నికల్గా ఈ కంపెనీ గురించి ఒకసారి చూద్దాం. ఏయూ స్మాల్ బ్యాంకు టెక్నికల్గా మనం తీసుకుంటే ఇది వీక్లీ చార్ట్లో మీకు అర్థమవుతుంది. ఇది ఎవ్రీ టైము ఈ హై రేంజ్ 700 రేంజ్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఫాలో అవుతుంది. ఇది ఫస్ట్ టైం హై వచ్చి 1/4/2021 నాడు వచ్చింది 670 నుంచి. అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయ్యి 464కి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి రైజింగ్ అప్ ట్రెండ్ తీసుకొని 700కి వచ్చింది 27/8/21 నాడు. మళ్ళీ అక్కడి నుంచి కూడా ఫాల్ అయింది 530కి వచ్చింది 1/10/21 నాడు. మళ్ళీ అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్ సపోర్ట్ లెవెల్స్ తీసుకొని మళ్ళీ హై బ్రేకింగ్ 4/2/22 నాడు వచ్చింది 700కి. సో ఇది కన్సిస్టెంట్గా 700 దగ్గరికి నార్మల్గా వస్తుంది. తర్వాత 22/4 ఏప్రిల్ 22 నాడు కూడా ఇది 720 దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అప్ ట్రెండ్ తీసుకుంది ఇది. కాబట్టి ఇది ఇప్పుడు 730, 730, 740 దగ్గరికి మినిమం వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ స్టాక్ కరెంట్ 650లో ఉంది కాబట్టి ఇది మనకి ఎంట్రీ పాయింట్కి మంచి అవకాశంగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకింగ్కి మంచి పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారు కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్కి కొంచెం మిడ్ క్యాప్లో కూడా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది 650 నుంచి ఇప్పుడు బయింగ్ ఛాన్స్ తీసుకుంటే ఇది 640 నుంచి 630 నుంచి 650 మధ్యలో దీన్ని బయింగ్ చేసుకోవచ్చు. దీని టార్గెట్ మినిమం టార్గెట్ వచ్చి 100 పాయింట్స్ ఉంది. 750, 740 దాకా ఉంది. అలాగే దీన్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ చేయొచ్చు. అది 580 కాడి నుంచి 600 మధ్యలో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ చేయండి. ఎందుకంటే వీక్లీ చార్ట్స్ హిస్టోగ్రామ్ ఇప్పుడే ర్యాలీ స్టార్ట్ చూపిస్తుంది. కాబట్టి ఎనీ డిప్ ఏదైనా వచ్చినా కానీ అది టెంపరీ, పర్మనెంట్ కాదు. ఒక 1 మంత్, ఒక 3 మంత్స్ హార్జన్ తీసుకుంటే ఇది కంపల్సరీగా 750 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే అందుకని రీఎంట్రీ మళ్ళీ 580 నుంచి 600 మధ్యలో రీఎంట్రీ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ కాబట్టి ఇది 750, 740 అనేది టార్గెట్గా మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా 3 సార్లు అది టార్గెట్ వచ్చింది కాబట్టి ఈసారి కూడా అది వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి. మరి బంధన్ బ్యాంక్ గురించి కూడా తెలుసుకుందాం. బంధన్ బ్యాంక్ దీని ఫైనాన్షియల్స్ చూసుకుంటే ఇప్పుడు కరెంట్ రేట్ వచ్చి 275 రూపాయలు ఉంది. దీని ఫైనాన్షియల్స్ ఒకసారి చూసుకుందాం. ఇది 52 వీక్ హై వచ్చి 349. అలాగే 52 వీక్ లో వచ్చి 229. బీటా ఇది 1.11 ఉంది, అంటే ఇండెక్స్తో పాటే మూవ్మెంట్ ఉంది. అలాగే ఈపీఎస్ 3.97, పిఈ 69 ఉంది. సెక్టర్ పిఈ తీసుకుంటే 23 ఉంది. అలాగే బుక్ వాల్యూ 107 రూపాయలు 90 పైసలు ఉంది. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ 2.55, ఫేస్ వాల్యూ 10. మార్కెట్ క్యాపిటలైజేషన్ 44,361 కోట్లు. కాబట్టి ఇది ఫైనాన్షియల్స్గా బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మనం టెక్నికల్గా చూసుకుందాం. ఈ బంధన్ బ్యాంక్ వీక్లీ చార్ట్ మనం అనలైజ్ చేసుకుని చూసుకుంటే
ఇది లాస్ట్ టైం హై ప్రీవియస్ ఈ మధ్యకాలంలో హై వచ్చి 426 దగ్గరికి వచ్చింది. ఇది 15/1/2021. అక్కడి నుంచి ఫాల్ అయింది, 300 దగ్గరికి ఫాల్ అయింది. మళ్ళీ 300 దగ్గర నుంచి 370 దాకా వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి ఫాల్ అయింది 282. అంటే ఇది రేంజ్ తీసుకుంటే 282 నుంచి మళ్ళీ 340 మధ్యలో 22/7/21 నాడు మళ్ళీ 342 ఉంది. అక్కడి నుంచి 265కి మళ్ళీ ఫాల్ అయింది. సో కన్సిస్టెంట్గా ఇది ఏంటంటే ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది, 345, 270. మొన్న రీసెంట్లో తీసుకున్న 237 దగ్గర మళ్ళీ రీసెంట్లో వచ్చింది. అక్కడి నుంచి కూడా 335కి మళ్ళీ వెళ్ళింది. సో మళ్ళీ ఇప్పుడు ఇది 11/3/22 248 దగ్గరికి వచ్చింది. ఇలాగే మళ్ళీ ఆల్ టైమ్ హై ఇది 350 దగ్గరికి వచ్చింది. 25/5/2022 నాడు ఇది 350 దగ్గరికి వెళ్ళింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ 350 అనేది దీనికి ఒక మినిమం టార్గెట్. అది బ్రేక్ అయితే 400 దాకా ఉంది. సో ఇప్పుడు ఇది 275లో ట్రేడ్ అవుతుంది ప్రెజెంట్. సో ఇది ఏంటంటే 270 నుంచి 250 మధ్యలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత రీఇన్వెస్ట్మెంట్ కూడా మనం చూసుకుంటే ఇది ఎనీ టైం తీసుకున్న ఇది 230 బిలో రాలేదు కాబట్టి మళ్ళీ 230 దగ్గర 220 దగ్గర మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ తీసుకోండి. ఇది మినిమం టార్గెట్ ఒక 1 మంత్ నుంచి 3 మంత్స్ హారిజన్లో 350 అనేది ఒక 1 మంత్ టార్గెట్లో వచ్చే అవకాశం కనపడుతుంది. ఒకవేళ అది బ్రేక్ అయితే ఇంకా 400 దాకా కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో బంధన్ బ్యాంక్ కూడా పాజిటివ్గా ఉన్నాయి, బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఓవరాల్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు ఆలోచించి మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.